డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి పురస్కరించుకుని సోమవారం షేర్లింగంపల్లి డివిజన్లోని గోపీనగర్ దర్గారాగం దంపతులచే తమ సొంత ఖర్చులతో నిర్మించినటువంటి గోపీనగర్ అంబేద్కర్ భవన్ యందు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి షేర్లింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ముఖ్య అతిథులుగా విచ్చేసి పూలమాల వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ భవన్ లో నూతనంగా ఏర్పాటు చేసిన లైబ్రరీని కార్పొరేటర్ గారు సహచరులతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాశీం సార్, మాజీ కౌన్సిలర్ రాజేశ్వరమ్మ, ప్రొఫెసర్ పసునూరి రవీందర్, ప్రధాన కార్యదర్శి రవీందర్ గౌడ్, తెల్లపూర్ మాజీ కౌన్సిలర్ భరత్, అబ్దుల్ గనీ తదితరులు పాల్గొన్నారు. విలువైనటువంటి డబ్బును వెచ్చించగలగాలి. అప్పుడు మాత్రమే వాళ్ళు నిజమైన అంబేద్కర్ వారసులైతారు. మన నాగేందర్ అన్న మన నాయకుడిగా, మన కార్పొరేటర్ గా ఉండడం అనేది నిజంగా చాలా హర్షణీయమైనటువంటి విషయం. ఎందుకంటే ఆయన ఈ యొక్క వార్డులో ఎక్కడ ఎవరికి ఏ కష్టం వచ్చినా సరే అన్నా అని చెప్పి ఫోన్ చేస్తే నేనున్నా అనేటటువంటి ఒక నిజమైనటువంటి నాయకుడు రాగం నాగేందర్ అన్న. ఆయన ఇవాళ గుడులు కట్టడమే కాదు, పేద పిల్లల కోసం బడులు కట్టిండు. పాపిరెడ్డి కాలనీలో తన సొంత నిధులతోటి ఇవాళ 200 మంది పిల్లల్ని చదివిస్తున్నటువంటి ఒక గొప్ప ఈ యొక్క లైబ్రరీ ఇప్పుడే కొత్తగా మేము స్టార్ట్ చేసాం సార్. ఎక్కడ ఆగకుండా ఇంకా కొన్ని బుక్స్, వేరే బుక్స్, జ్ఞానం వర్ధిల్లాలి, ధర్మం వర్ధిల్లాలి, అంబేద్కర్ యొక్క ధర్మం, అంబేద్కర్ యొక్క జ్ఞానం. మీ అందరిని చూసిన తర్వాత ముందుగా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ రోడ్లు లేవు, అక్కడ చూస్తే రోడ్డు లేదు. లాస్ట్ టైం ఇద్దరం మీటింగ్ వచ్చాము, నాగేంద్ర యాదవ్ గారు కూడా మీటింగ్కి వచ్చారు. మీటింగ్కి వచ్చినప్పుడు నేను నెక్స్ట్ ఇయర్ వస్తాను, మళ్ళీ ఈ సీసీ రోడ్లు కంపల్సరీగా కంప్లీట్ చేయాలని చెప్పాను. ఇప్పుడు వస్తుంటే నాకు చాలా ఆనందం అనిపించింది. అన్ని రోడ్లు అయిపోయినాయి. ఇంకా నాగేంద్ర యాదవ్ గారు చాలా ఎత్తుకు ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ ఈ కమ్యూనిటీ హాల్ 2వ దశకు చేరుకున్నది. మొదటి దశ ఏంటంటే నాగేంద్రన్న గారు తన సొంత డబ్బులు 40 లక్షల రూపాయలు ఈ కమ్యూనిటీ హాల్ కోసం వెచ్చించడం మొదటి దశ. ఈ ఏరియాలో కమ్యూనిటీ హాల్ ఉండాలి, మేమందరం కలుసుకోవడానికి, మా బాబులు మాట్లాడుకోవడానికి కమ్యూనిటీ హాల్ ఉండాలి అని చెప్పేసి నాగేంద్రన్న గారికి చెప్తే ఆయన ప్రభుత్వం ఇచ్చినా ఇవ్వకపోయినా, ప్రభుత్వం ఇవ్వకపోయినా ఇష్టపోలే మీకు అని చెప్పేసి ఈ కమ్యూనిటీ హాల్ కట్టించిండు. అది ఒక గొప్ప విషయం. మన గట్టిగా సపోర్టుతోటి అనే విశ్వాసం. నేను గత సంవత్సరం ఇక్కడే మాట్లాడుతూ ఈ కమ్యూనిటీ హాల్ ని సరిగా ఉపయోగించుకోవాలంటే ఒక లైబ్రరీ ఏర్పాటు చేస్తే బాగుంటుంది ఇక్కడ అని చెప్పేసి అనుకున్నా. ఇదిగో ఇక్కడ ఈ పుస్తకాలు ఏర్పాటు చేసిండు, ఇది 2వ అడుగు అని చెప్పేసి నేను భావిస్తా ఉన్నా. బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క బాటలో మీరు పయనించడానికి ఇది ఒక సజీవమైనటువంటి సాక్ష్యం. బహుశా నేను అనుకుంటా ఈ కమ్యూనిటీ హాల్లోనే ఇంతకు ముందు మహిళలు చదువుకోవడానికి ఒక ప్రయత్నం ఏదో చేసినట్టున్నారు. కొన్ని ఫోటోలు చూసిన నేను. అట్లాగే కొన్ని సమావేశాలు, మీటింగ్లు పెట్టుకుంటా ఉన్నారు. అయితే ఇందులో న్యూస్ పేపర్ వేయించాలి. రోజు పొద్దున్నే ఒక 4-5 తెలుగు న్యూస్ పేపర్లు ఉంటే చదువుకునేటటువంటి యువత అంతా వచ్చి ఇక్కడ చదువుకోవడానికి, ప్రపంచం ఎడిపోతుందో తెలుసుకోవడానికి ఒక అవకాశం అనేది ఏర్పడుతుంది అని చెప్పి నాకు అనిపిస్తా ఉంది. కాబట్టి ఆ ప్రయత్నం కూడా నాగేంద్రన్న ఇక్కడ చేస్తారు అని చెప్పి నాకు నమ్మకం ఉంది. ఇంతకుముందే పక్కన ఆదర్శ్ నగర్ లో అంబేద్కర్ జయంతి జరిగితే నాగేంద్రన్న నాకు ఒక మాట చెప్పాడు. ఏమని చెప్పినంటే, రవీందర్ భాయ్, ఆ కమ్యూనిటీ హాల్ ని మనం కరెక్ట్ గా ఉపయోగించడం ఎట్లా, ప్రజలకు అది మంచిగా ఉపయోగపడాలంటే మనం ఏం చేద్దాము అని చెప్పేసి ఆయన ఒక మంచి మాట అడగడం జరిగింది. కాబట్టి మంచిగా ఉపయోగపడడం అంటే దీని ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు మేలు జరగాలి. మనకి ఏదైనా ఒక సమస్య వస్తే కమ్యూనిటీ హాల్లో కూర్చొని మాట్లాడుకుందాము, మనదంటూ అందరి ఉమ్మడిగా ఉన్నటువంటి ప్రదేశం ఏదైనా ఉంది అంటే అది కమ్యూనిటీ హాల్ అనుకున్నట్టుగా. సభాధ్యక్షులు సోదరులు ముస్లయ్య గారు, వేదికను అలంకరించినటువంటి పెద్దలు కాసిం సార్ గారు, ప్రొఫెసర్ పసునూరి రవీంద్ర గారు, భరత్ గారు, యాదన్న గారు, మాజీ కౌన్సిలర్ రాజేశ్వరమ్మ గారు,
పద్మారావు గారు, రవీందర్ గారు, మరి వేదికను అలంకరించినటువంటి సోదరుడు అడ్వకేట్ రాజా గారు, మరి ఇక్కడికి విచ్చేసినటువంటి మిత్రులందరికీ నా యొక్క నమస్సుమాంజలు తెలియజేస్తూ 135వ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా అందరికీ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఇంతకుముందు మాట్లాడినటువంటి వక్తలందరూ కూడా చక్కటి వాగ్దాటితో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే సూచించారో వాటి గురించి, ఏదైతే చేసిండ్రో వాటి గురించి క్లుప్తంగా చెప్పడం జరిగింది. మనమందరం కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తిని తీసుకొని ముందుకు నడవాలని, ఆయన యొక్క ఆశయ సాధన గురించి మనం అందరం కూడా ప్రయత్నం చేయాలని, మరి ప్రతి ఒక్కరు కూడా అంబేద్కర్ గారు సృష్టించినటువంటి రాజ్యాంగాన్ని మనం అందరం కూడా అనుభవిస్తూ ఉన్నాం. ఆ అనుభవించడంలో మరి ఆయన పడ్డటువంటి కష్టం మనకు ఈరోజు ఇంతకుముందు చెప్పినటువంటి పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మనమందరం ప్రతి ఒక్కరు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తితోని ముందుకు నడవాలి. మరి ఒకటి విద్య అనేదే ముఖ్యం. విద్యనే ప్రగతికి మూలం. మనం ఈరోజు సృష్టిలో విద్యను అభ్యసించినటువంటి ప్రతి ఒక్కరు మంచి స్థాయికి ఎదుగుతారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విద్య గురించి పాటుపడాలి. విద్యను అభ్యసించడానికే పిల్లలందరినీ కూడా ప్రోత్సహించాలి. మరి ఈ ప్రాంతంలో మరి నేను కూడా అంబేద్కర్ భవన్ కూడా కట్టడం జరిగింది. నా సొంత ఖర్చులతో సుమారు ఒక 45 లక్షల రూపాయలు వెచ్చించి నా సొంత డబ్బులతో ఇక్కడ అంబేద్కర్ భవనం కట్టడం జరిగింది. మరి మన ముస్లయ్య గారు వీళ్ళందరూ కూడా వచ్చి నన్ను అడగడం జరిగింది. అడిగినప్పుడు నేను వాళ్ళకు అనుగుణంగా నేను కట్టించి, మరి పెద్దలు కాసిం గారు చెప్పినట్టుగా ఇట్లనే ఓ రోజు స్కూల్లో మీటింగ్ పెట్టిండు. అయ్యా స్కూల్లో మీటింగ్ పెట్టినాం అంటే నాకు గురువుగారు మా బషీర్ సార్ అని వీళ్ళ అన్నగారు నాకు గురువుగారు, కాసిం సార్ వాళ్ళ అన్న నాకు గురువుగారు, ఈయన కూడా నాకు గురువు లాంటి వాడు. అయితే స్కూల్లో మీటింగ్ పెట్టుకున్నాం, ఇక్కడే ఈ ప్రైమరీ స్కూల్లో మీటింగ్ పెట్టుకున్నాం. నువ్వు కార్పొరేటర్ అయినావు, స్కూల్లో మీటింగ్ పెట్టుకున్నాము, మళ్ళీ వచ్చేసరికి మనం అంబేద్కర్ భవన్లో మీటింగ్ పెట్టుకోవాలని చెప్పడం జరిగింది. ఆయన సూచన మేరకు, నా ప్రజల అభ్యర్థన మేరకు ఖచ్చితంగా కట్టిస్తానని చెప్పి మాటిచ్చి మాటను నిలబెట్టుకొని వాళ్ళకు చక్కటి కార్పొరేట్ స్థాయిలో మంచి ఆఫీస్ లాగా పెద్దగా ఫాల్ సీలింగ్, హిల్ సీలింగ్ చేసి చక్కగా కట్టించి ఇవ్వడం జరిగింది. దయచేసి దాన్ని సద్వినియోగపరచండి, దాన్ని లైబ్రరీగా. మరి ఇప్పుడు మా భరత్ గారు ఏదైతే చేస్తూ ఉన్నారో ఆ రకంగా మనం కూడా ఈ కమ్యూనిటీ హాల్ని ఉపయోగించాలని చెప్పి ముస్లయ్య గారికి, మా రమేష్కు, ముఖ్యంగా మా పద్మారావు గారికి, సోదరుడు ఇక్కడ లేడు మా సత్యనారాయణ గారికి, వాళ్ళందరూ కూడా సూచిస్తున్నా. మీరందరూ కూడా ఆ భవనాన్ని సద్వినియోగపరచండి, దాన్ని వేరే రకంగా ఉపయోగించొద్దని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరి చాలా ఎండలు ఉన్నాయి, ఎండలో కూడా మండుట ఎండలో కూడా చక్కగా కూర్చున్నటువంటి నా సోదరి సోదరులందరికీ మరొకసారి జై భీములు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.